వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బాలీవుడ్ భామ ఆలియా భట్ కి ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు, మనకు తెలిసిన విషయమే. మరి అంతర్జాతీయ వేదికపై ఆమె మెరిసి ఆమె అభిమానులకు ఫుల్ ఖుషి చేసిందని మనం చెప్పుకోవచ్చు. మరి బాఫ్టా 79th ఎడిషన్, బాఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ 79th ఎడిషన్ లో ఆమె ప్రెజెంటర్ గా వ్యవహరించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆమె యాక్టర్ గా అసలు యాక్ట్ చేయడం నా బాధ్యత, తన కెరీర్ గురించి, సినీ ఫీల్డ్ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసి అందరినీ తన వైపు చూసే విధంగా ఆకర్షించారు. తన డ్రెస్ కానివ్వండి, తన ప్రెజెంటేషన్ కానివ్వండి, ఫస్ట్ నమస్కార్ అంటూ హిందీలో స్టార్ట్ చేసి అందరి చూపులు కూడా ఆమె పైన పడే విధంగా అలరించారు ఆలియా భట్. అసలు మొత్తానికి వివరాల్లోకి వెళ్తే అసలు మనం ఇంకొక విషయం ఏంటంటే, ఇదే 79th బాఫ్టా 79th ఎడిషన్ లో మన భారతీయ చిత్రమైనటువంటి బూమ్ కి లక్ష్మీప్రియ తొలిసారిగా డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి ఈ మూవీకి పురస్కారం కూడా లభించింది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అసలు మొత్తానికి వివరాల్లోకి వెళ్తే, ఆలియా భట్ అంతర్జాతీయ వేదికపై మెరిసి తన అభిమానులను అలరించింది. ఆమె లండన్ లో ఆదివారం జరిగిన బాఫ్టా 79th ఎడిషన్ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్ గా వ్యవహరించింది. ఈ వేడుకకు హాజరై రెడ్ కార్పెట్ పై హోయలొలికించిన ఆలియా వేదికపై తన ప్రసంగాన్ని నమస్కార్ అంటూ హిందీలో ప్రారంభించింది. మరి ప్రెజెంటర్ గా వ్యవహరించినటువంటి లండన్ లో జరిగినటువంటి బాఫ్టా 79th ఎడిషన్ లో ఆమె ప్రెజెంటర్ గా వ్యవహరించి నమస్కార్ అంటూ హిందీలో తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ, కెమెరా ముందు నిల్చున్నప్పుడు తెలియని ఆనందం, సినీ పరిశ్రమలోకి రావడం నిజంగా ఒక వరం, నటన నా బాధ్యత, దాని పట్ల నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. సినిమాను ఆస్వాదించడానికి భాషతో సంబంధం లేదు, ఎందుకంటే సినిమాను నడిపించేది భాష కాదు, భావోద్వేగం. ఇక్కడ ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. మనము చూసాము మూవీస్ లో భాష కాదు, భావోద్వేగం అంటే లాంగ్వేజ్ కాదు, అంటే లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా నటిస్తారు, మనం చూసాం. కానీ వాళ్ళు ఎమోషన్స్ ఏ విధంగా క్యారీ చేస్తారు మన స్క్రీన్ ప్లే అప్పుడు కూడా చూస్తూ ఉంటాం. వెదర్ యాక్టర్స్, అది ఫీమేల్ కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, మేల్ క్యాండిడేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రెజెంట్ చేస్తున్నారు, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వాళ్ళు ఏ విధంగా ప్రెజెంట్ చేసి వాళ్ళ నటనని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటాం. సో అదే చెప్పారు, ఇక్కడ భాష కాదు భావోద్వేగం ఇంపార్టెంట్ అని చెప్పి. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో మరణించిన ప్రముఖులకు ఈ వేదికపై అవార్డులు ఇవ్వడం జరిగింది. మనకి తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఎవరైతే ప్రముఖులు చనిపోయారో వాళ్ళకి ఈ వేదిక ద్వారా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారతీయ చిత్రం బూంగుకు పురస్కారం. సో ఫస్ట్ టైం డైరెక్టర్ గా వ్యవహరించి లక్ష్మీప్రియాదేవి బూంగ్ మూవీకి గాను బాఫ్టా 79th ఎడిషన్ లో అవార్డు అందుకోవడం అనేది ఈ ఎడిషన్ లో చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా యాజ్ అన్ ఇండియన్స్ గా మనం చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవ్వచ్చు. ఇది చాలా ప్రత్యేకమైందని మనం భావించవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.